ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 21. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా గ్రంథం 54:17. 28వ శిఖరము. ఈ వాక్య భాగములో ఎంత ప్రశస్తమైన వాగ్దానము మనకివ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితిమి. కొన్నిసార్లు మన స్వంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయముగా ఎదగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాటలాడుచు నష్టము కలిగించు వారుందురు. అయితే యెషయా 54:17 మనకొక వాగ్దానము కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు. దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చుచున్నాడు. అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు. అది సహితము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాప క్షమాపణ నొందిన వారికిని ప్రభువైన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అట్టివారు ఎడతెగక యెషయా గ్రంథం 54:17 నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలెను. విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందువలే పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభువు సజీవుడు, సత్యవంతుడు. అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును. సంఖ్యాకాండం 11:23, 23:19. మనలను మనమే సమర్థించుకొననవసరం లేదు. కేవలం యెషయా గ్రంథం 54:17 ఆయన వాగ్దానము నమ్మినా చాలును. యెషయా గ్రంథం 54:17 ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదుము. మనం ఆయన యందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును. ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు నుండిన ఎడల మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను ఆయన వర్ధిల్లనీయడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.